హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన ఇంట్లో అయితే మౌనిక మంచిగా చపాతీలు చేద్దామన్నది. పిండి అయితే విసికేసిన ఫ్రెండ్స్. చూడండి, అయితే పిండి అయితే విసికింది మౌనిక నచ్చలో కూడా. ఇంతకుముందు దండకైతే వేసిన చాలా మెత్తగా ఉంది, సాఫ్ట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మెత్తగా ఉంది పిండి. ఇలా మీరు కూడా మెత్తగా చేసుకోండి. చపాతీలు కూడా స్మూత్గా మంచి మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, మరి మనం చపాతీలు కలుద్దాం. చపాతీలు ఎలా చేస్తారో చూపిస్తాం మరి ఫ్రెండ్స్. ఇలా తీసుకోవాలి, ఇలా తీసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి. చేసుకొని ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇట్లా కోలతోటి ఇట్లా రౌండ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చపాతీలోనే. ఇలా రౌండ్గా వేసుకున్నాక మనమైతే ఇక్కడ రెడీ పెట్టుకున్న పేలం అవుతున్నది. ఈ పేలం మీద వేసుకోవాలి మనం చపాతీని అయితే కాలవడానికి. కొంచెం చపాతీ పైన ఇట్లా ఆయిల్ అయితే పోసుకుంటూ ఇంకా మెత్తగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంకో చపాతీ కాలుతుంది. అక్కడ చపాతీని అయితే మౌనిక ఎలా చేస్తుంది ఫ్రెండ్స్. మౌనిక అంటే చాలా స్పీడ్గా చేస్తుంది చపాతీలని. ఇక్కడ ఈ చపాతీ కాలుతుంది చూసిరుగా. నేనైతే చేయితోనే తీస్తున్నాను. ఇలా చేయితోని కూడా తీసినా కూడా ఎక్కువ కాలదు మనకు. చపాతీ ఎక్కువ శాతం మంది అయితే చేయితోనే ఎక్కువ మంది తీస్తారు ఫ్రెండ్స్. ఇక ఈ చపాతీ అయితే మంచిగా కాలింది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ చపాతీ కాబట్టి కొంచెం ఇలాగ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇంకో చపాతీ వేద్దాం. ఆ చపాతీ ఎలా కాలుతుందో చూద్దాం మరి. ఇప్పుడైతే చపాతీ తీస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకో చపాతీ అయితే ఇంత చెప్పినా కదా. చూడండి ఫ్రెండ్స్, చపాతీ ఎలా చితికిపోయిందో. మౌనిక చాలా స్పీడ్గా చేసినా కూడా చూడండి. మౌనిక సూపర్ అంటే సూపర్ చేసింది. కానీ పాప కష్టపడ్డా కూడా ఫలితం లేకుండా పోయింది ఇక ఫ్రెండ్స్. ఏం చేద్దాం మరి ఇక. ఇప్పుడు ఆ చపాతీ అయితే చితికిపోయింది కదా. ఇప్పుడు మౌనిక ఇంకో చపాతీ చేస్తుంది. ఇప్పుడు ఈ చపాతీ ఎలా అవుతుందో చూద్దాం మరి. ఇక్కడ మా బాబాయ్ అయితే కొంచెం దగ్గుతున్నాడు. అవి మా బాబాయ్ ఎక్కువ శాతం మా బాబు చిన్నోడు కాబట్టి ఆడుకుంటేందుకు ఇట్లని అంటాడు. ఇప్పుడైతే మౌనిక అయితే తయారు చేస్తుంది చపాతీని అయితే. లాస్ట్కి ఈ చపాతీ ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ చపాతీ అయితే మంచిగా తీసింది. ఇప్పుడు ఈ చపాతీ ఎలా తీస్తుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచిగానే వెళ్ళింది చపాతీ మాత్రం. లాస్ట్కి అయితే ఒక హోల్ అయితే పడ్డది చూసిరుగా. మనకు చపాతీలు అయితే పెద్ద సగం అయిపోయినట్టే. ఇక చూడండి, పిండి కూడా ఎక్కువ లేదు. ఇక మనమైతే చేసిన చపాతీలు చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కదా. ఇప్పటికైతే ఈ 9 ఒక 15 దాకా అయినట్టే. ఇంకో 5 అయితే కావచ్చు. 20 చపాతీలు అయితే మొత్తానికైతే. మౌనికైతే ఇక్కడ చపాతీకి అయితే ఆయిల్ పెడతాను చూడండి. మీరు కూడా ట్రై చేసుకోండి. మంచిగా వర్షం కొట్టే టైంలో మీరు కూడా ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలు ఫ్రెండ్స్. ఈ చపాతీతోనైతే మొత్తానికైతే చపాతీలు అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మౌనిక చూడండి చపాతీ అయితే వేసేసింది. ఈ గంజులో అయితే చపాతీలు అన్నీ అయిపోయినాయి. మన రౌండ్ అయితే మనకైతే చపాతీలు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ చపాతీలు ఇన్ని తయారైపోయినాయి మనకు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి మరిన్ని వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మరి. బాయ్.